organized by the Young Men's Vaisya Association, Rajamahindravaram. 21st Century IAS. Chalak sound వస్తుంది please. Excuse me. I request Jagan Guruji garu please come on to the days. జగన్ గురుజీ గారు దయచేసి వేదిక మీద కూర్చోవాల్సి కోరుతున్నాను. ఫస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వి విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. జగన్ గురుజీ స్వామి ప్లీజ్ దయచేసి కూర్చోండి స్వామి. గురుజీ, మాతృత్వం అనేది ఒక వరం అండి. నేను ఫస్ట్ టైం ఓపెన్గా రికార్డింగ్లో చెప్తున్నాను. మాతృత్వం వరం గురించి చెప్పట్లేదు. పిల్లల్ని కనడము, పిల్లల్ని ఏం కావాలి, పిల్లలు లేని వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు నేను సైకలాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారు ఆధ్యాత్మికంగా మన భారతీయ తత్వం ప్రకారం ఎలా ఉండాలో ఇద్దరు కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నౌ I hand over the floor to Jagan Guruji. నేను చెప్పింది అర్థమైంది కదండి. ప్లీజ్ డోంట్ కోట్ ఎనీవేర్. వాళ్ళు ఫీల్ అవుతారు. దట్ బాయ్ డు నాట్ నో. జై గురుదేవ్. So this is a wonderful session now about the parenting. సో నా డ్రీమ్ సబ్జెక్ట్ కూడా ఇదే. ఈరోజు సమాజంలో పేరెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి విప్లవాత్మకమైన మానసిక ఒత్తిడి వ్యాపారం కాదు, డబ్బులు కాదు. పిల్లలు ఎదుగుదల, మనమనుకున్న మార్గంలో మన పిల్లలు వెళ్ళడంలో ఉన్న ప్రయత్నం. ప్రతి తల్లికి తండ్రికి ఉన్న ఒకే ఒక కళ, నేను ఊహించిందో లేదు, నేను అనుకున్నట్టో లేదు, వాళ్ళు అనుకున్నది నన్ను సంతృప్తిపరచగలిగే విధంగానో ఉండగలిగితే మా జీవితం ధన్యం గురువుగారు అని చెప్తూ ఉంటారు. ఎందుకు తల్లిదండ్రులు అనుకుంటుంది ఒకటి, పిల్లలు కోరుకుంటుంది ఒకటి. కాంప్రమైజ్ అవుతున్నాం కానీ హ్యాపీగా ఒప్పుకోలేకపోతున్నాం. అద్భుతమైన కుటుంబం, సంపూర్ణ హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఆయన ఒక యోగా టీచరు, నిత్యం యోగా బోధిస్తూ ఉంటాడు. సడన్గా ఒకతే కూతురు, కొడుకులు లేరు, ఒకతే కూతురు. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చి నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసింది. ఆ అబ్బాయి ఆ గల్లీలో తిరిగే ఆటో వాళ్ళ, ముస్లిం వాళ్ళ. తండ్రి యోగా టీచర్ అయినా సైకలాజికల్గా దెబ్బతిని ఒప్పుకోలేక, తట్టుకోలేక ఆయన సైలెన్స్గా ప్రస్తుతం హైదరాబాదును వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు. యుద్ధం చూడండి ఎక్కడ జరుగుతుందో. కారణం ఏంటి అంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. కారణం వాళ్ళకి ఏదో దగ్గర అవుతుంది. మీరు మీ పిల్లలకు ఇవ్వవలసినటువంటి అమూల్యమైన సమయము, విషయ జ్ఞానము, పరిజ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వటం లేదు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నానమ్మ గారులందరూ మా ఇంట్లో వాళ్ళు రామాయణం చెప్తారు, చివరిలో ప్రశ్నలు వేస్తారు 6:30-7 గంటలకి. బాగా చెప్పిన వాడికి ముద్ద ఎక్కువ పెట్టేవాడు. ఎవరు సరిగ్గా చెప్పలేదో వాడిని మందలించి ఒక అరగంట ఆపి అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు. మాకు ఏ రోజు మా ఇళ్లలో చదువు చెప్పలా, సంస్కారం చెప్పారు. చదువు చెప్పలా, సంస్కారం చెప్పారు. ఇంట్లోకి ఎవరైనా రాగానే ఓ మంచినీళ్ళు ఇచ్చిరాపో. 4 రోజులకు మాకే అలవాటు అయిపోయింది. చెప్పిన వాళ్ళు వచ్చినా కూడా ఇవ్వటం మొదలుపెట్టాం, నాన్న వచ్చినా అమ్మ వచ్చినా. మా అమ్మగారు మా నాన్నగారు రాక సారీ అమ్మ,
మా నాన్నగారు రాగానే ఇప్పటికీ టక్మని లేచి నుంచుంటుంది, మా ఆవిడ ఇప్పటికి కూడా నుంచోదు నేను వస్తే. గ్యాప్ అక్కడే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మా ఆవిడ వింటుంటుంది, రేపే నీ సబ్జెక్ట్ వింటుంది కదా. సత్యం అది. అంత అవగాహన లేదు. అంటే ఇప్పుడు భర్త వస్తే భార్య నుంచోవాలా అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. లేదా ఏదైనా మహిళా మండలి వాళ్ళందరూ కలిసి వీడెవడరా ఊరికే భార్యలందరినీ తిడుతున్నాడని కూడా అడగచ్చు మీరు. ఇప్పుడు నేను మీతో వాదించడానికి రాలా, ఒక మంచి విషయం నేర్పిద్దామని వచ్చాను. అంటే ఇప్పుడు లెగిస్తే రైటు, లెగవపోతే చెడ్డోళ్ళు అని కూడా కాదు, ఒక విధానం చెబుతున్నాను. ఆ రోజుల్లో అలా ఉండేది. అంటే నాన్నగారు రాగానే ఆవిడ లేచి కాస్త మంచినీళ్ళు ఇచ్చి చక్కగా, వాళ్ళిద్దరు అలిగిన రోజులు ఉన్నాయి. కానీ ఆ రోజు అన్నం పెట్టడం మాత్రం మానలా. ఇంకొకరు కూర ఎక్కువ చేసేది, శుభ్రంగా పెట్టేది, ఆవిడ తినకుండా పడుకునేది. ఆయన ఏదో బతిలాడుకుంటుండేవాడు, మేము అది చూసి చూడనట్టు పక్కకు పోయేవాళ్ళం. ఇప్పుడు అలిగితే అన్నం వండరు, అలుగుడు తీరాక వండరు, బయటికి పోయి తిందా అయితే కలిసి అంటారు. చాలామంది యోగా సెంటర్కి వస్తుంటారు కపుల్స్ కౌన్సిలింగ్స్కి, మాకు దొరికేది ఇదే. కానీ మా అమ్మ ఇప్పటికి కూడా మా నాన్నగారు వచ్చి తిన్నాక తింటుంది, మా ఆవిడ నేను వచ్చేటికి తినేసి పడుకుంటుంది. అదేంటండి ఎప్పుడు మీ ఆవిడ గురించి చెబుతారంటే, ఎవరి ఆవిడ గురించో నాకేం పని, మా ఆవిడ గురించి లేదా నా గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం నుంచి నేను మాట్లాడతా. See, this is my thing. There is a right to talk with the permission my wife. మేము ఇద్దరం అట్లా మాట్లాడుకుంటుంటాం. సో కొంచెం గమనంలో కావాలా. ఏం బ్లాక్ వస్తుంది, ఏ బ్రేక్ వస్తుంది మీ మధ్య. సో పిల్లలు ఏమైపోయినారు అంటే ఒక యాంత్రిక జీవితంలోకి వెళ్ళిపోయారు. మీకు మీ పిల్లలు గడిపే టైం తక్కువగా ఉంది. అంటే మీకు ఇక్కడ ఏమైనా బాగుందేమో కానీ మాకు హైదరాబాద్లో అంత ఎక్కువ టైం లేదు పిల్లలకి, పేరెంట్స్కి. వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ. వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేటికల్లా పిల్లలు నిద్రపోతారు, వీళ్ళు స్కూల్కి పోయేటానికి తండ్రి లెగవడు. వీళ్ళ మధ్య తల్లికి, పిల్లలకి, తండ్రికి మధ్య తల్లి ఉంటుంది, ఏమండి వాళ్ళు రేపు స్కూల్కి ఎగ్జిబిషన్కి వెళ్ళాలా, ఎక్స్కర్షన్కి వెళ్ళాలా అని. ఈయన పర్మిషన్ ఇస్తే వాళ్ళ నాన్న లెగవక ముందు వాళ్ళకి స్కూల్కి పోయేటప్పుడు చెప్పించిపోండి. అంటే తండ్రిని డైరెక్ట్గా అడిగే, తండ్రితో మాట్లాడే, లేదు తల్లితో మాట్లాడే ఒక బంధం లేదు. రిలేషన్ ఎప్పుడు చాలా బలంగా ఉండాలి. అందుకే పూర్వంలో మన ఆధ్యాత్మిక స్టోరీలో కూడా చూస్తే పెంపకం గురించి 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు, భలే ఉంటాయి, జాగ్రత్తగానండి. తల్లిదండ్రులు ఎలా పెంచకూడదు ఫస్ట్ వినండి. ధృతరాష్ట్రుడులాగా పెంచకూడదు. కొడుకెవరు? ఎస్, దుర్యోధనుడు అలా అవడానికి కారణం తండ్రే. చక్కగా కాముగా కూర్చుంటాడు కుర్చీలో గుడ్డ కట్టుకొని, ఏది చెప్పినా నాకేం తెలుసు నాయన, నాకేమన్నా కనిపిస్తుందా, సస్తుందా, వాడు ఎలా ఉంటే అలా ఉండనియండి. కొడుకు మీద ప్రేమ, వాత్సల్యం, వాడంటే భయం. దుర్మార్గుడని తెలుసు, దుష్టుడు అని తెలుసు, కానీ ఎదిరించలేక, పోగొట్టుకోలేక, దూరం చేసుకోలేక, కొడుకు మాటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చివరికి అది వాళ్ళ వంశ పరాకాష్ఠకు కూడా దారి తీసేయడానికి తండ్రి కనిపించని శత్రువుగా కుమారుణ్ణి చెడగొట్టాడు. పొరపాటున తండ్రి అలా ఉండకూడదట. కర్ణుడు పెంపకం అంటారు, అపాత్రదానం. కొడుకు అడిగిరా అడగకపోయినా వాడి తినటానికి ఉండాలేకపోయినా వాడికి 2000 రూపాయలు షూ తెస్తాడు. నా కొడుకు వాడికంటే ఎవరెక్కువ నాకు, ఏమండి ఎందుకండి వాడికి ఆ వయసుకి అంత షూ, పర్వాలేదులే నా కొడుకు ఒక గొప్పగా ఉండాలా. మనకు ఉన్న స్థితి కంటే మించి అపాత్రంగా కొడుకుకి అన్నీ సమకూర్చాలనే తపన ఉంటుంది. నా శిష్యుడు ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్చాడు హైదరాబాద్లో. వాళ్ళ స్థితి ఎంత అంటే కొంచెం జాగ్రత్త, మేనేజర్ పోస్టే, పెద్ద జిఎం కాదు, డైరెక్టర్ కాదు. ఒక్కడే కొడుకు, బాగా చదివిద్దామని వాడు అక్కడికి వెళ్ళి దారి తప్పేశాడు. వీళ్ళ పెంపకానికి అక్కడ పెరిగి వచ్చే పిల్లలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. సంబంధము లేని స్నేహితులు, వీరి అలవాట్లు వాడి అలవాట్లు వేరు. దాంతో తండ్రికి ఒకలాంటి మానసిక వ్యధ, ఒత్తిడి, ఆందోళన. ఏమైపోయాడు? డిప్రెషన్. అనుకోని తన స్నేహితులు నా శిష్యులు అవడంతో వాడిని తెచ్చి నా దగ్గరికి తెచ్చాడు. నాకు 1.5 సంవత్సరం పట్టింది వాడిని సరి చేయటానికి. వాడు ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, ఏవో అలవాట్లకు కూడా 10th లోపలే. అంటే కొడుకుకు అవసరము లేనిది
తనకు అనిపించింది. అప్పుడు ఒక మాట అంటాడు, ఒరే మనం అనుభవించలేదురా, మన పిల్లలను అనుభవించకపోతే ఎట్లా? మరి నువ్వు అనుభవించినవి కొన్ని ఉన్నాయి కష్టాలు, అవి ఎందుకు నువ్వు వాడికి నేర్పట్ల? నువ్వు అనుభవించిన కష్టాలు, ఒత్తిడి, బాధ, ఆందోళనలు నువ్వు వాడికి ఎందుకు నేర్పట్ల? మీరేం చేస్తున్నారు అంటే, రే పెద్దోళ్ళం మాట్లాడుకుంటున్నావు వెళ్ళు. కుటుంబం గురించి వాడు కూడా కూర్చొని వినగలిగే వయసు మొదలుగానే. అందుకే కర్ణుడు పెంపకం చేయకండి. సంబంధం లేని కొనిపెడతాం, అపాత్రంగా చేయటం, వాడిని ఎక్కువగా సుఖాలకు సౌఖ్యాలకు అలవాటు చేయటం. నేను బతకలేని బతుకు వాడు బతకాల, నేను బతక్క వాడు బతక్క ఎట్ట, కానీ వాడు ఎటో వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇక థర్డ్దో ఏంది, కొంచెం ఇది ఉంది సమాజంలో ఇంకా. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు, ఆయన పెంపకం ఎలాంటిది అంటే శిక్షణ ఉంది కానీ శిక్షతో ఉంది. ఆ శిక్ష ఎంత అంటే వయసుకు మించిన శిక్ష. పాపం కొంతమంది పిల్లలకు తెలియదు ఏంటి వీళ్ళు ఎట్లా వాళ్ళేంటి, కానీ తండ్రి కఠినమైన దృఢమైన మాటలు, దెబ్బలు, తన్నులు, పనిష్మెంట్లు ఇచ్చి కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు కూడా పిల్లల్ని హింసించే విధానం ఉంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అత్యంత లేతైన మనస్సులో నెగిటివ్ థాట్ ఇంప్రెషన్ ఒక్కసారి పడ్డదంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా సమయం కోసం చూసి చూసి ఒక వయసు వచ్చాక, చిన్నప్పుడు నువ్వేం చేసావు, నన్ను కొట్టావుగా, అమ్మను కొట్టావుగా, ఇంట్లో అందరిని కొట్టావుగా, అనుభవించు అని ఎప్పుడు బరస్ట్ అవ్వాలో మాటలతో కానీ చేతలతో కానీ బిహేవియర్లో కానీ బరస్ట్ అవుతారు. అందుకే అనవసరంగా ఒక హిరణ్యకశిపుడుగా పిల్లలపై అనవసరమైన ఒత్తిడి ఎప్పుడు వస్తుంది? ఒత్తిడి అంటే మనం ఇరిటేట్ అయ్యి ఇంట్లో ఎవరు దొరికితే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. ఎదురు చెప్పని వాళ్ళ మీద ఎక్కువ తిరుగుతుంటుంది మన యొక్క ఒత్తిడి. ఇప్పుడు భార్య కొంచెం అణువుగా అణిగి పడి ఉంటుంది అనుకోండి, ఆవిడ మీద ఎక్కేస్తాడు. ఆవిడ అమ్మో అది రివర్స్ అండి, మా ఇంట్లో దాచోలు అస్సలు పోకూడదండి అని ఉందనుకోండి, పెద్దోడో చిన్నోడో పిల్లల్ని పట్టుకొని కొడతాం. చాలా ముఖ్యం ఇది. ఈ మూడు కరెక్ట్ కాదు. అన్నిటికంటే ఉత్తమమైన పెంపకం ఏదంటే కుంతి పెంపకము అంటారు. ఆ తల్లి తన బిడ్డైనా తన అక్క బిడ్డలైనా సమభావన, సమాలోచన, సమమైన పెంపకంతో అద్భుతంగా తీర్చిదిద్ది తప్పు ఎప్పుడు చేసినా ఇది తప్పురా అని చెప్పి రాజభోగములైన మాటలైన పెంపకమైన ఎప్పుడు వాళ్ళ మధ్య తారతమ్యత లేని సమభావన చూయించి. మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంటామంటే పిల్లలకి పెట్టి ఎవరికి పెట్టద్దని చెబుతాం, పెట్టి పెట్టద్దంటాం. వాళ్ళకి అక్కడే సీడ్ పడిపోతుంది, పెట్టద్దు. 5th క్లాస్ వరకు ఎవరికి పెట్టాల, 7th కూడా గుర్తు చేసింది ఎవరికి పెట్టద్దు, నువ్వే తిను శుభ్రంగా అని. అప్పుడు పెట్టాల. 10th వచ్చాడు, అప్పుడు వాళ్ళ అమ్మ పెడుతూ ఉంటే బాక్సులో ఎవరికి పెట్టనులే శుభ్రంగా పెట్టన్నాడు. ఇంటర్మీడియట్లో చెప్పేది లేదు, పెట్టేది లేదు. ఇంజనీరింగ్ అయిపోయింది, పెళ్ళి అయింది, తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టట్లా. అదేందిరా అన్నం పెట్టవేరా అని పక్కింటి ఆయన అడిగితే, నువ్వే చెప్పాక చిన్నప్పుడు ఎవ్వరికి పెట్టకుండా తినమని చెప్పి అన్నాడు. మనమే చేస్తున్నాం. అరే పోతే ఒక స్నాక్స్ వెళ్ళిపోతాయి. మా అబ్బాయి ఒకరోజు ఇంటికి వచ్చి, నాన్న మన స్నాక్స్ బాగా నచ్చినాయి మీ ఫ్రెండ్స్కి, అమ్మని ఒకసారి అమ్మని అడుగురా, నువ్వే మాట్లాడుకో. వాళ్ళ అమ్మ అంది, వీడు రోజు తీసుకెళ్తున్నాడండి అని. వాడు తీసుకుపోయి 4 స్నాక్స్కి మన ఆస్తులను కరిగిపోవు, వాడికి +2 బాక్స్ అని చెప్పా. వాడి ఫ్రెండ్స్ వీడికి ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు అంటే తిండి ఫ్రెండ్స్ అయిపోయారు. చెడు ఫ్రెండ్స్ కాల, తిండి ఫ్రెండ్స్ అయిపోయారు. అన్యోన్యత పెరుగుతుంది, ఫుడ్ పెడుతూ షేరింగ్ చేసుకుంటూ. వాడేదో తెచ్చాడు, వీడికి చెప్పావురే ఈ స్నేహంలో నువ్వు ఎగ్గు తింటావేమో జాగ్రత్త, వాడు అద్దెస్తుంటాడు ఎప్పుడన్నా, ఆమ్లెట్ తెస్తాడని తినమాకు, నాన్ వెజ్ తెస్తాడని తినమాకు, మనం అది తినవరా నాయన అని చెప్పాను వాడి. అంటే మనం పెట్టద్దు, హెల్ప్ చేయొద్దు. ఎవరైతే చెప్పాలో వారినే పేరెంట్స్ అంటారు. పాశ్చాత్య పేరెంటింగ్కి మన పేరెంటింగ్కి చాలా తేడా ఉంది. పాశ్చాత్య దేశంలో ఒక వయసు రాగానే వాళ్ళని డివైడ్ చేస్తారు, ఆ గదిలో పడుకో, ఆ గదిలో పడుకో, ఆ గదిలో పడుకో. మా శిష్యురాలు ఒక అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ జాబ్ అయితే ఏమో కూడా వెళ్ళింది. ఏదో జాబ్ చేయాలని చెప్పి ఇంటి దగ్గర ఉంటాం ఎందుకు అని చెప్పి ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. జాబ్ అప్లై చేస్తే ఒక జాబ్ వచ్చింది. ఏం జాబో తెలుసా? అన్నని చెల్లెల్ని బెడ్రూముల్లో కలవనీయకూడదు. వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు, పగల కూర్చొని ఉండాల, ఆవిడ ఇట్లా చైర్ వేసుకొని కూర్చుంటుంది. అన్న రూమ్లోకి చెల్లి వెళ్ళకూడదు, చెల్లి రూమ్లోకి అన్న వెళ్ళకూడదు. మనం ఏం చెబుతాం? అన్నయ్య దగ్గరికి పోయి ఏదైనా హెల్ప్ అడుగు, అరే చెల్లెలు వచ్చింది స్కూల్కి తీసుకెళ్ళు, షాప్ కంటే వెళ్ళిరా,
వాళ్ళేమో విడదీస్తున్నారు, మనం దగ్గర చేస్తున్నాం. భారతీయ సంస్కృతిలో పిల్లల్ని కలపటం, పిల్లల్ని పెంచటం, పిల్లలకు నేర్పటం అనేది చనిపోయే వరకు ఉంటుంది. మీ అబ్బాయి పెళ్ళయింది, మీరు హాయిగా ఉండొచ్చుగా? మనవడు పుట్టి మనవరాలు పుట్టి సాకి వాడికి నేర్పి, మీ అబ్బాయి చేసిన తప్పులన్నీ మీ మీ నాన్న చిన్నప్పుడు అన్నీ ఇట్నే చేశాడరా నీలాగే, మీ నాన్న ఏమైనా మంచోడు నా కొంట్రోడే అని వాడికి నేర్పి బాయ్ చెప్పి వెళ్ళిపోద్ది. అది మనకి సంస్కృతి పరంపరగా వస్తుంది. అందుకే తాతలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే తాతగారికి నమస్కరించురా అని చెప్పాలి, నానమ్మకి నమస్కరించురా అని చెప్పాలి. బర్త్డే గుడికి పోవటం కాదు, నేను ఎప్పుడు గుడికి పోవద్దని చెప్పను. ఫస్ట్ ఏం చేయాలి, అది చేసి గుడికి పోను. ఇంట్లో సాక్షాత్తు దైవస్వరూపులైన తల్లిదండ్రులు కనిపిస్తూ ఉంటే, పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళు ఉంటే, కురు వృద్ధులు ఉంటే నమస్కరించి పొమ్మని రాముడికి వాళ్ళ తండ్రి అయిన దశరథుడు చెప్పాడు. మరి మీరెందుకు చెప్పారు? మీరు రాముడికి దండం పెట్టమని చెబుతారేంది? రామాయణం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ మధ్య అన్యోన్యమైన జీవితం ఎలా ఉందో మనం అలా ఉండాలని రామాయణం నేర్చుకోవాలి. కానీ నిద్రపోయే ముందు చాగంటి గారి ప్రవచనం వినటానికి కాదు. అది చాలామంది చాగంటి గారి ప్రవచనం పెట్టి గురకలు పెడుతున్నారు. వింటున్నాను ప్రవచనం ఇవాళ మళ్ళా అటువంటి సంస్కృతిదాయకమైన ఈ సామాజిక స్థితికి, ఆధునిక స్థితికి యోగ్యంగా రామాయణ భారత భాగవత ఇతిహాసములను చెప్పగలిగే వ్యక్తులు మళ్ళా సరస్వతి పుత్రులు పుట్టరండి. చాలా కష్టమండి. అలాంటి మహానుభావుడు చెప్పిన విషయాలని నిద్రపోతూ ముచ్చళ్ళు చెప్పుకుంటూ వినేది కాదండి అది. అందుకే ఒక ప్రవచనాన్ని తీసుకునే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే భారతీయ సంస్కృతి ఏంటంటే పిల్లలు పేరెంట్స్ కలిసి ఉంటారు. అక్కడి సంస్కృతి ఏంటంటే పిల్లలు వేరు, పేరెంట్స్ వేరు. వాళ్ళే సంపాదించుకోవాలా, వాళ్ళే తినాలా, వాళ్ళే పెట్టుకోవాలా, వాళ్ళే జీవించాలి. కానీ మన అదృష్టం, మన సంస్కృతి ఏంటంటే మన పిల్లలకి మన పెద్దలతో ఎట్లుండాలో నేర్పుతాం. రేపు వాడి పిల్లలు మీతో ఎట్లుండాలో నేర్పుతాడు. అదే ఇవాళ మా తండ్రి మా ఇంటికి వస్తే, మేము హైదరాబాదులో ఉంటాం, వాళ్ళు గుంటూరు జిల్లాలో ఉంటారు. నా పిల్లలు ఇద్దరు వెళ్ళి వాళ్ళకి అన్నం పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, తాతగారు మందు వేసుకోండి అంటారు, కాళ్ళు అట్టు పట్టుకుంటే వద్దులేరా అంటుంటారు, లే తాతయ్య ఒత్తుతానంటారు. ఈ రెండు చూసుకొని ఆనందంగా నిద్రపోయేది నేను. నా పిల్లలు నా తండ్రి కలిసి ఉంటున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. వేర్ ఒక సంస్కృతి బ్రేక్ ఎక్కడవుతుంది అంటే పెద్దలని ఇంటి నుంచి బయటికి పంపడంతో బ్రేక్ అవుతుంది. ఎప్పుడు తల్లిదండ్రులను, పెద్దలను ఇంట్లో ఉంచుకోవాలా, గుర్తుపెట్టుకోండి. వృద్ధులను ఇంట్లో ఉంచుకోవాలా, అవసరమైతే అత్తామామగారిని ఉంచుకోవాలా. పేరెంటింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పలేనివి ఈ కాలంలో మీ తల్లిదండ్రులు చెబుతారు మీ పిల్లలకి. మా అబ్బాయికి నేను స్టోరీస్ డైలీ ఒకటి చెప్తేగా నిద్రపోయేవాడు కాదు. నాకు అయిపోయి లేవురా అని ఒక కథ చెప్తూ ఉండే. అనగనగా విజయవాడ ఉంది, అక్కడ ఆ ఊరిలో వన్ టౌన్ ఉంది, అక్కడ కవిత అనే అమ్మాయి ఉంది, తెలుసులే నాన్న అమ్మ స్టోరీగా ఆపే అన్నాడు. అంటే పిల్లలకి అలా చెబుతూ నిద్రపోతే ఆ దృశ్యంలో, ఆ కళలో కూడా అద్భుతమైనటువంటి నిద్ర, ప్రహేళిక, లాలికరంగా జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు భోంచేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు పిల్లలతోనే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పిక్నిక్లకు పోయేటప్పుడు ఉంటున్నారు, డాబాలకు పోయేటప్పుడు ఉంటున్నారు, రెస్టారెంట్లకు పోతున్నారు, గోదావరి ఒడ్డున జరిగే కొన్ని రకాల కార్యక్రమాలకు, పురస్కారాలకు పోతున్నారు. ఉండవలసిన రెండు ప్రధాన కార్యములు ఏమిటి అంటే, భోంచేసేటప్పుడు తల్లి దగ్గరుండి బిడ్డకు భోజనం పెట్టాలి. పన్నమ్మాయికి చెప్పి పెట్టమనకూడదు. లక్ష్మి పిల్లలకు అన్నం పెట్టవే. మరి ఈ పార్వతి ఎక్కడికి పోద్ది? సీరియల్ అంట చూడు, ఎవడి బాధవాడు చెప్తున్నాడు బయటికి. అర్థమైందా తల్లి? చాలా జాగ్రత్త, చాలా ముఖ్యం. రెండు, నిద్రపోయేటప్పుడు తల్లి స్పర్శతో నిద్రపోవాలి పిల్లలు. మీరు ఏమన్నా పెంచండి, 7 years లోపల మీరు ఏం నేర్పితే ఫ్రమ్ 7th year ఆన్వర్డ్స్ లైఫ్ ఎండ్ అయ్యే వరకు అయ్యే జరుగుతూ ఉంటాయి. మీరు 7 years వరకు మీ పిల్లలతో క్షణాన్ని కూడా వదలకుండా ఉంచాలి. అందుకే భారతీయ విద్యా వ్యవస్థలో 7వ సంవత్సరంలోనే స్కూలింగ్, బిఫోర్ 7 years లేదు. ఇప్పుడు 4, 3rd, 5 years. 7 years వస్తే కానీ స్కూల్కి పోకూడదు, పంపరు. మరి ఏం నేర్పుతారు 7 years? ఇంట్లో ఉండడం, ఇంటి పనులు చూడటం, హెల్ప్ చేయటం, రిలేషన్స్ నేర్పడం. మామయ్య వచ్చాడు, తాతయ్య వచ్చాడు, బావ వచ్చాడు, మీ అత్త వచ్చింది, మీ వదిన వచ్చింది. ఇప్పుడు మీ పిల్లల్ని అడగండి ఏమవుతారని ఎవరినన్నా? అంకుల్ అవుతాడు. ఎవరు అంకులు? మామయ్య అంకులు. మామయ్య ఏంది, అంకులు ఏంది?
నేను ఒకరోజు యోగా సెంటర్ నుంచి అటు పోతూ ఉంటే వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి చెబుతుంది, నాన్న యోగా అంకులు పోతున్నాడని. నాకే ఓలాగా అనిపించింది. అంకుల్ అంది, యోగా అంది, యోగా అంకుల్ అంది. అంటే అంకుల్ అనే ట్యాగ్ కామన్ అనమాట. సో ఫ్యూచర్లో ఏమంటారంటే అమ్మ ఆంటీ, నాన్న అంకుల్. అంటే అంకులు ఆంటీ అనేది కామన్ ట్యాగ్స్ అనమాట. నెవర్ యూ డోంట్ టు ట్రై కాల్ ద అంకుల్ అండ్ ఆంటీ. పాల అంకుల్ వచ్చాడు, కేబుల్ అంకుల్ వచ్చాడు, సిటీకి ఏంది అంకుల్ కోలా. ఈ పెంకులో సరిగ్గా లేదు గుజ్జు. రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఆడవాళ్ళు చేయాల్సిన మొదటి పని, మంచి క్లాస్ ఇచ్చారు, భాగవత కథలు చదవండి. ఫస్ట్ మీరు రామాయణం వద్దు, భాగవతం చదవండి. భాగవతంలో భక్తులు కథలు, భక్తులు భగవంతుడితో ఎట్లుండాలా, ఆ మధ్య జరిగేటువంటి భాష సంభాషణ, వాళ్ళ మధ్య జరిగేటువంటి విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు రాబో రోజుల్లో ఈ ఎన్సైక్లోపీడియా కావాలి అంటే మీకు దొరకవండి. క్యాసెట్లో సీడీలో తప్ప ఇంకెక్కడ ఉండవండి. మేము చిన్నప్పుడు చదువుకున్న పెద్ద బాల శిక్ష వాళ్ళ గూగుల్లోనో యూట్యూబ్లోనో ఉంది. చిన్న బాల శిక్ష అందులో ఉంది. దాశరథి శతకం, వేమన శతకం, సుమతి శతకం ఎయ్యి అసలుకి ఇప్పుడే క్లాసులు అయ్యి. నేను చదువుకున్న స్కూల్లో పెద్ద బాల శిక్ష ఉంది. నేను చదువుకునేప్పుడు వేమన శతకం ఉంది. ఎక్కడుంది మరి? ఇవాళ మీ పిల్లలకి వేమన శతకం ఏది, సుమతి శతకం ఏది? నో, ఇట్ ఈస్ నాట్ దేర్. అందుకే ఇవి స్కూల్స్ ఇవ్వలేవు మీకు. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం స్టార్ట్ చేయాలి తెలుసా? ప్రతిరోజు రోజుకొక పేజీ పెద్ద బాల శిక్ష నేర్పించండి, స్టోరీ పెట్టండి, చాలా అద్భుతంగా వస్తారు పిల్లలు. అందుకే మేము పిల్లలకు పేరెంట్స్కు మధ్య గ్యాప్ని రీఫిల్ చేస్తున్నాం కూడా. ఎలా అంటే పేరెంట్ కౌన్సిలింగ్ మరియు పిల్లల కౌన్సిలింగ్. పిల్లలకు ఏం నేర్పితే తల్లిదండ్రులకు దగ్గర అవుతారు, తల్లిదండ్రులకు ఏం నేర్పితే పిల్లలకు దగ్గర అవుతారు. ఈ రెండింటి అనుసంధానంలో పెద్దల క్లాసులో పెద్దలవి చదువుతున్నాం, పిల్లల క్లాసులో పిల్లలవి చదువుతున్నాం. మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లలు కలిస్తే మేము చెప్పినయే మాట్లాడుకునే స్టేజ్కి తెచ్చాం హైదరాబాద్లో. చాలా అద్భుతంగా సాగిపోతుంది పిల్లలకి పెద్దలకి మధ్య. కాబట్టి గుడ్ పేరెంటింగ్ అంటే అడిగిందల్లా ఇవ్వటం కాదు, నచ్చినప్పుడల్లా కొట్టడం కాదు. అర్థమవుతుందా? చాలా హింసాత్మకంగా తిడతాం కొడతాం ఉంటుంది కొన్ని చోట్ల. లేదు, అతిగా ప్రేమించి వాడు అడగకముందే 10 షర్ట్లు 10 ప్యాంట్లు తెచ్చి ఇంట్లో పడేయటం ఉంది. వాడికి అవసరమే లేదు. వాడు 5th క్లాస్కి సెల్ ఫోన్ కొట్టుపెట్టాడు. వాళ్ళ అమ్మేమో మా కల్చరు, వాడేమో సమాజపు కల్చరు, తండ్రి అంటే భర్త. ఆ విషయంలో భార్యాభర్తల గొడవయ్యి ఆవిడ ఏమండి ఈయన చెప్తుంటే వినటం లేదు, వాడికి సెల్ ఫోన్ కొనిపెట్టాడు 5th క్లాస్లో అని చెబుతున్నాడు. స్మార్ట్ ఫోన్ ఫర్ 5th క్లాస్. వై చెప్పండి? సో ఫస్ట్ మీరిద్దరు ఒకటిగా ఉండాలా. పిల్లల విషయంలో మీ భావాలు మీరు పంచుకోవాలా. మీరు ఫిజికల్ లైఫ్ పంచుకుంటున్నారు కానీ మెంటల్ లైఫ్ పంచుకోవడంలా. మానసిక జీవితం దగ్గర వాళ్ళ భార్యాభర్తలండి. ముందు పేరెంటింగ్ చేయటం అనేది ఏంటో తెలియకుండా పిల్లల్ని కనేశారు చాలామంది. మాతృత్వం అంటే ఏంటో తెలవదు. అమ్మనయ్యా ఏమండి నేను నీకు బాబునిచ్చాక నువ్వు నాకేమి ఇస్తావు అని హాస్పిటల్లో ఒక తల్లి భర్తను అడుగుతుంది. అంటే వీడు లేకుండా పిల్లగాడు వస్తాడే ఏంది? ఇప్పుడు అది ఇచ్చిందా మీన్స్ ఆమె ఇచ్చిందా ఈ భర్త ఇచ్చాడా? ఇద్దరుంటేనే పిల్లలు వస్తారు. అంటే మాతృత్వము అంటే కనటం కాదండి, పెంచటం. ఆ ప్రేమ, తల్లి భావాలు. నువ్వు పెంచే కొడుకు కుమారుడు ఎలా ఉండాలంటే సమాజానికి, మీ కుటుంబానికి, మీ ఇంటికి, మీ ఊరికి ఏ చెడ్డ పేరు తేకుండా ఉంటే చాలు. మంచి పేరు తేవటం తేకపోవటం అనేది వాడిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు చెప్పే ప్రతి మాటలో జీవం ఉండాలా, ఆదర్శంగా ఉండాలా, ఎగ్జాంపుల్గా ఉండాలా, ప్రయత్నంగా ఉండాలా. ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి ఛత్రపతికి ప్రతిరోజు ఒక వీరగాథ చెప్పేది. అందుకే అంత వీరుడయ్యాడు. అంత ఊరికే కాలా, అంత వీరుడయ్యాడు. దేశభక్తి చెప్పేది, స్త్రీని గౌరవించడం చెప్పేది, భారతదేశం గురించి చెప్పేది, భారతీయ చరిత్ర చెప్పేది, ఏ రాజ్యాలు ఏ ప్రభువులు ఎలా ఉండేవారని. అంతటి తల్లి నూరిపోసిన వీరగాథల వల్లే చరిత్రలో ఛత్రపతి శివాజీ అంటే వీరుడు, స్త్రీమూర్తులను రక్షించినవాడు, హిందూ ధర్మాన్ని రక్షించినవాడు, భారతదేశము చెప్పుకోదగ్గ గర్వించదగ్గ వ్యక్తులలో ఒకడు, మహోన్నతమైన వాడు ఛత్రపతి శివాజీ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మీరు ఏ కాడికి నా కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తా, మంచి కొడుకుని చేయి, మంచి సిటిజన్ చేయి. డాక్టరే కానీ మంచి డాక్టర్ కావాలి. మంచి మీన్స్ ఒక శ్రేయస్కరంగా ఉండాలి. ఇవాళ ఎంతమంది డాక్టర్లు బ్యాడ్ టచ్ చేస్తున్నారు? వీ నో దట్ ఇన్ ద హాస్పిటల్స్ బ్యాడ్ టచ్ అంటారు.
ఇది మాకు లాస్ట్ టైం గంప నాగేశ్వరరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద భలే సబ్జెక్ట్ చెప్పించారు. ఇవాళ స్కూల్ పిల్లలకి చెప్పాల్సి వస్తుంది, టీచర్స్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, ఎలా ముట్టుకుంటే మీరు ఎమ్మంటే మాకు చెప్పాలా, లేకపోతే అది బ్యాడ్ థింగ్స్కి వస్తాయి అని. హాలిడేస్ వస్తే పిల్లలందరినీ పోగు చేస్తాం మా ఇంట్లో, తెలుసా మీకు? మళ్ళీ మా పిల్లల్ని కలిపి ఆ పిల్లల్ని ఇంకొక ఇంటికి పంపిస్తాం. వీళ్ళందరూ కలిసి ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకో రోజు ఉండాలా. వాళ్ళ తిండి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆ పిల్లల్ని ఎలా పెంచాలా, ఎలా కలిసిమెలిసి ఉండాలని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న యోగా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలందరినీ వీఆర్ గివింగ్ ఏ ఆపర్చునిటీ టు టుగెదర్ ఇన్ ఎట్ హోమ్. ఒకరోజు ఒక ఇంట్లో ఉండాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆయన ఆ పిల్లల్ని నెక్స్ట్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఉండకూడదు, ఎవరి పేరెంట్స్ ఆ పేరెంట్సే ఆ ఇంటి హోస్ట్లో ఉండాలి. దెన్ దే ఆర్ లెర్నింగ్ డిఫరెంట్ కల్చర్స్. కలిసిపోతున్నారు. హెచ్చు తగ్గులు ఉంటే కొట్టుకుంటే మళ్ళా సమాధానాలు దొరుకుతున్నాయి. ఇవాళ మీరు డోరే బయటి బామాకు, నోరుముయి ఎవరితో మాట్లాడమాకు, డోరే బయటి బామాకు, నోరుముయి ఎవరితో మాట్లాడమాకు. పిల్లలు ఏమైపోతున్నారు తెలుసా? ఇంటర్నల్ సైకోస్ తయారవుతున్నారు. ఏమీ లేక నీ సెల్ ఫోన్ తీసుకొని ఆడుకోవడం మొదలు పెడుతున్నారు. దాంట్లో ఇటు తిప్పుతూ ఉంటే చూడకూడదు ఒకటి కనిపిస్తుంది. వాడి తప్పే ఉంది, వాడి మనసు, వాడి ఇంద్రియాలు, వాడి వయసు, టక్మని దాన్ని చూసి పెద్దగా స్క్రీన్ చేశాడు అని వాడు తల్లి స్నానం చేస్తే కూడా చూడాలనిపించే దృశ్యాలపై ఆసక్తి కలుగుతుంది. కారణం మీ చేతిలో ఉన్న ఒక మాయాజాలం. అంటే వాడికి ఆ వయసుకి ఇవి ఎలా ఉంటాయి, చూడాలంటే ఎట్లా అంటే ఇంట్లో ఉన్న అక్కనో చెల్లునో లేకపోతే అమ్మదో. సే ఎంత డిఫరెంట్ డీప్ నెగటివ్ సైకాలజీ క్రియేట్ అవుతుందో చూడండి. నా కొడుకు అడిగాడు, స్నానం చేపిస్తుంది వాళ్ళ అమ్మ ఇద్దరిని. వాడు ఎంత థర్డ్ క్లాస్ ఐ థింక్. నాన్న నాకేంది ఇట్లుంది, చెల్లికేంది అట్లుంది అన్నాడు. దిస్ వీ కాల్ జెండర్, మేల్ అండ్ ఫిమేల్. దెన్ ఐ పర్చేజ్డ్ ఏ బుక్ ఆఫ్ మెడికల్ బుక్. దెన్ ఐ వాజ్ గివెన్ ఏ స్టోరీ టు హిమ్. మేల్ అంటే ఏంటి, ఫిమేల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏజ్లో ఎలా ఉంటుందని. బికాస్ ఈజ్ ఏ డాక్టర్, 7th క్లాస్ ఆయన, డాక్టర్ ఆయన. ఐ క్రియేట్ ఏ నేమ్ టు హిమ్ బిఫోర్ బర్త్, డాక్టర్ ధన్వంతరి. కొడుకు అనుకున్నాను, కొడుకే పుట్టాడు, డాక్టర్ ధన్వంతరి అని పెట్టేశాను. కూతురు కావాలనుకున్నాను, కూతురు పుట్టింది, డాక్టర్ అన్నపూర్ణేశ్వరి అని పెట్టాను. ఇద్దరు ఆయుర్వేదం డాక్టర్లు, 6th 8th ఇప్పుడు ఈ ఇయర్. అదేంటి డాక్టర్లు ఎట్లా అవుతారు? 10 ఏళ్ల తర్వాత ఇంపాక్ట్కి వచ్చి మేమే చెప్తాం, ఇద్దరు డాక్టర్లు అయ్యేలా 20 ఏళ్ళకి వచ్చి మేమే చెప్తాం. సే నువ్వు అనుకున్న వస్తువు కొంటున్నావు, నువ్వు అనుకున్న చీర కొంటున్నావు, నువ్వు అనుకున్న బంగారం చేయించుకున్నావు, నువ్వు అనుకున్న మొగుడు కొనుక్కున్నావు, నువ్వు అనుకున్న కొడుకుని కూతుర్ని నువ్వు అనుకున్నట్టు చేసుకోలేకపోతున్నావు అంటే లోపము తల్లిదండ్రుల్లోనే ఉంది. మీ లోపల ఏమున్నాయంటే పెళ్ళి, పిల్లలు, సంసారము, సాగింది, జీగింది, అయిపోయింది. మీ అమ్మోళ్ళు ఏం పెట్టారు చెప్పి పెళ్ళిలో కూడా అన్నం సరిగ్గా పెట్టలా. ఇయే మీకు మధ్య ఉంది. వీడి కోపం వచ్చినప్పుడు ఆ గుంటూరు సంబంధం చేసుకుంటే నిన్ను చేసుకుని అనవసరంగా ఇక్కడ దాకా వచ్చింది. మీ పని ఇదే ఇంకెప్పుడు. సో వెన్ యు ఆర్ ఈటింగ్ విత్ మై ఫ్యామిలీ మీన్స్ మై చిల్డ్రన్, మేమంతా వీఆర్ డిస్కసింగ్, ఎరా ఏమైంది వాళ్ళ స్కూల్లో, సూపర్ బాగా జరిగిందా అనేది. మా అబ్బాయి స్కూల్లో ఒక ఫోటో అతికించమన్నారు, స్టిక్ యువర్ ఫ్యామిలీ ఫోటో అని. నేనేం చేశాను తెలుసా? మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్యోళ్ళు, మా చెల్లి, మా బావ, మేము అందరం ఉన్న ఫోటో అతికిచ్చా. స్కూల్ వాళ్ళు సారీ యువర్ ఫ్యామిలీ ఫోటో అని రాశాడు. మా బావని మా చెల్లిని పక్కన పెట్టా. మళ్ళీ సారీ యువర్ ఫ్యామిలీ ఫోటో అని రాశారు. ఏం చేయాలంటే మా అన్నయ్యని మా వదిని తీసేసి మళ్ళీ ఫోటో పెట్టా. సారీ యువర్ ఫ్యామిలీ ఫోటో అన్నారు. ఎవరిని తీసేయాలి అర్థం కాల, మా అమ్మని మా నాన్న మేమిద్దరం అర్థం కాల. సర్లే వీళ్ళిద్దరు కారణం మేము కదా అని చెప్పి మా ఇద్దరు నుంచుకుని వాళ్ళని పక్కన పెడితే ఎస్ ఎక్సలెంట్ అని రాశారు. అంటే స్కూల్లో ఫ్యామిలీ అంటే ఏం నేర్పుతున్నారు తెలుసా? అమ్మా నాన్న మీరిద్దరు లేకపోతే నువ్వు. ఇది మన స్కూళ్ళు, మన దశలు, మన వ్యవస్థలు ఎట్లా అవుతాయి. కుటుంబ వ్యవస్థని చూపించేటప్పుడు నువ్వు, నీ భర్త, నీ పిల్లలు కాదు, నీకు కారకులైన ముత్తాతలు, తాతలు, వంశము, వంశవృక్షమును బోధించాలా. నా తాత పేరు కోటయ్య, నా తాత పేరు రంగయ్య, నా తండ్రి పేరు గాంధీ కోటేశ్వరరావు, నా పేరు జగన్నాథరావు, నా కుమారుడి పేరు ధన్వంతరి, నాన్న 7 generations నాన్న, ఆ పైన ఆయన పేరు ఏంటంటే పెంటయ్య. ఏదో ఎక్కడ లూజ్ అవుతున్నాను? మేనమామ అంటే అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరికి. అసలు మేనమామ వస్తే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టచ్చో తెలుసా, ఖర్చు పెట్టించచ్చో తెలుసా. నాన్నకంటే ఇష్టంగా అడుగుతాం. అలాంటి మేనమామ వస్తే ఖాళీ లేదు, టైం లేదు, ఎవరికి వాళ్ళు. అంటే పేరెంటింగ్ అంటే నా దృష్టిలో కుటుంబమును సామాజిక దృష్టితో, కుటుంబ దృష్టితో అన్ని దశలను దృష్టిలో పెట్టుకొని వారిని తప్పు ఒప్పులను మీరే సరిచేస్తూ నేర్పించగలిగే ఒక దివ్యమైన దశ.
అలాంటి పేరెంటింగ్ని ఎటుపోనిస్తున్నామంటే ఎవరి దారిని వాళ్ళం పోతున్నాం. ఇక్కడే జాగ్రత్త. రామాయణ భారత భాగవతాల కాడ నుంచి పిల్లల గురించి చెప్తూ వచ్చారు. కృష్ణుడు బాల్యాన్ని చూపించారు, హనుమంతుడు బాల్యాన్ని చూపించాడు, బలరాముడు బాల్యాన్ని చూపించాడు, బాల్య స్నేహితుల గురించి చెప్పించాడు, బలరాముడికి కృష్ణుడికి ఉన్న స్నేహం గురించి చెప్పారు. మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ? ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? మీరు ఎందుకు చెప్పట్లా స్టోరీస్? నేను నా సమ్మర్ క్యాంపులో స్నేహం గురించి చెబుతూ కుచేలుడికి కృష్ణుడికి ఉన్న స్టోరీ చెప్తానన్నమాట. ముక్కిపైన అటుకులు తీసుకొని వెళ్తాడు ఆయన. కృష్ణుడి యొక్క రాజ్యము, ఆ కోటలు అయినా చూసి అమ్మో ఈ పెడితే ఫీల్ అవుతాడేమోనని మూటని ఇట్లా జరుపుకొని తన ముసలితనంగా ఉంటాడు, కొంచెం ఇట్లా లోపలికి దోపుకొని ఇట్లా నిలబడతాడు. కుచేలుడు గమనిస్తాడు, ఎవరు? కృష్ణుడు. తనకి దివ్య దృష్టి తెలుసు కదా, ఆత్మీయ స్నేహితుడు అని ఆలింగనం చేసుకొని ఏమో నా కోసం తెచ్చావు కదా అంటే ఏం లేదు అంటాడు. ఆయనో అని తనకు తనుగా తీసి ఆ మూటని ఇప్పి గుప్పెడు అటుకులు నోట్లు వేసుకుంటాడు. ముక్కిపోయి వాసన వస్తుంటాయి. పక్కన ఎవరుంటారు? భార్య. అడుగుద్ది, ఏంటి కృష్ణ అట్లాంటి ముక్కిపోయిన, అసలు నీవేంటి ఇవి తింటున్నావేంటి అని. నవ్వుకుంటూ చిరునవ్వుతో తింటాడు. కుచేలుడు ఊరిలో తన దరిద్రం పావంతు పోయింది. రెండో గుప్పిడు వేసుకుంటాడు, అర్థం పోయింది. ఇంకో గుప్పిడు వేసుకుంటాడు, ముప్పావు పోయింది. ఇంకో గుప్పిడు వేసుకోకపోతే భార్య, ఆపు చాలు, ఇప్పటికి అక్కడ రాజ్యాలు పెరిగిపోయినాయి, ఇక్కడ ఉన్నదంతా పోతుంది, ఆపు అని. ఎందుకో భార్య పాత్ర అప్పటి నుంచి కొంచెం నెగిటివ్గానే చూపిస్తుంటారు అప్పుడప్పుడు. అర్థమైందా? అలాంటి స్నేహితుడి గురించి చెప్పాలా పిల్లలకు మనం? బలరాముడి గురించి చెప్పాలా ఎలాంటి స్నేహంగా ఉన్నాడు? అందుకే మీరు పేరెంటింగ్లో లోపం చేయకండి. భారతదేశ వ్యవస్థకు రాబో రోజుల్లో పిల్లలే మూలములు. ఆ పిల్లల మనోవ్యవస్థలో కనుక నిజమైన బీజములు మీరు వెయ్యగలిగితే ఈ మోడర్న్ జీవితాన్ని జీవించనియండి, నేను వద్దన్ను, కానీ మన సంస్కృతికి ఆధారమైన మూలములు మాత్రం ప్రతి ఇంట్లో కనిపించాలా, ప్రతి ఇంట్లో వినిపించాలా, ప్రతి ఇంట్లో జీవించేటట్టు చేయాలా. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నౌ యు ఆర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పేరెంటింగ్ ఆఫ్ హిస్టరీస్ ఆఫ్ ఇండియన్. సో మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం వాళ్ళ నుంచి నేర్పండి. ఏమంటే అర్థమవుతుందా? చాలా ముఖ్యం ఇది. తల్లిదండ్రులు వస్తే నమస్కరిస్తుండే, మా పిల్లలు కూడా చూసి నమస్కరిస్తుండే. నేను ఒక మార్వాడి ఇంట్లో నేర్చుకున్నాను ఇది. బేగం బజార్ పోయి పర్చేజింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లెగుస్తూనే పిల్లలు తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నారు. నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మా నాన్నకి నమస్కారం. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు చేద్దామా వద్దా ఇగో లేదా ఇన్నోసెన్స్ ఆర్ ఇన్ఫీరియారిటీ నన్ను ఏడిపిస్తూ ఉంటే పట్టుకొని కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నా. అరగంట పట్టింది నా మనసు నేను మా నాన్నకు దండం పెడతానికి ప్రయత్నించడానికి. సహజమైపోయింది, అలవాటైపోయింది. నా భార్య పెడుతుంది, మా పిల్లలు పెడతారు, వాళ్ళు అక్షింతలు వేస్తారు. మా నాన్న తన్మయత్వం చెందుతుంటాడు దండం పెట్టుకుంటుంటే. అరే ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంస్కృతి అంటాడు. పిల్లలకి దండం పెట్టడం గురించి అని కాదు, ఆ రిలేషన్ బాండ్ పెంచండి. తాతగారితో గడుపు. టు టెల్ ద స్టోరీ, తాత విల్ ఆల్సో టెల్ ద స్టోరీ. ఎందుకో పాపం మరి ఎక్కడ తేడా పడ్డామో కానీ అత్తగారులని మామగారులని బయటికి నెట్టాం. వాళ్ళేం ఉంచుకుందామంటే ఉండేటట్టు లేరు. వాళ్ళు ఉండాలా, ప్రతి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండాలా. దేవుడి గది ఉందో లేదో నాకు తెలియదు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి ఒక రూమ్ ఉండాలా, గుర్తుపెట్టుకోండి. ఆ రూము